రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమలో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ధాటికి 11 కేవీ విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దట్టమైన పొగ ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రైట్, ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రంగారెడ్డి జిల్లా బుద్వేల్లో అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలేంటి? ఫైర్ సిబ్బంది చేరుకుందా? అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం యొక్క ఫైర్ మాత్రం కంట్రోల్ కి వచ్చింది. రాజేంద్ర నగర్ లోని బుద్వేలు కిస్మత్పూర్ వెళ్లే దారి పక్కన ప్లాస్టిక్ రీసైక్లింగ్ స్క్రాప్ గోదాంలో యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే దట్టమైన పొగలు రావడంతో స్థానికులు గమనించి ఇటు పోలీసులకు కావచ్చు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ యొక్క పక్కనే 11 కేబీ యొక్క కరెంటు వైర్ ఉండడంతో స్థానికులు మాత్రము చాలా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే ఈ యొక్క మంటల తాకిడికి అవి తెగిపోయి ఎవరిపైన పడతాయని చెప్పి కూడా దీనికి సంబంధించి కొంత భయాందోళనకు గురైన నేపథ్యంలో ఫైర్ సిబ్బంది మాత్రం సంఘటనా స్థలానికి చేరుకొని ఒక ఫైర్ ని కంట్రోల్ చేసిన వెంటనే స్థానికులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ఎవరికి ఎలాంటి ప్రాణహాని కానీ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేవని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదంతా కూడా జనవాసాల మధ్య ఇలాంటి ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థ పరిశ్రమలు నడిపిస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రతిసారి యొక్క ఇలా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు తాము తీవ్ర ఇబ్బందులకు కూడా గురి అవుతున్నాము. ఎందుకంటే ఇది జనవాసాల మధ్యలో ఇలాంటి పరిశ్రమలు ఉండొద్దు అనేది మాత్రం ప్రధానంగా చాలా రోజుల నుంచి కూడా తాము చెప్తున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రమే ఈ యొక్క తూతూ మంత్రంగా ఈ యొక్క యాక్షన్ తీసుకోవడం, దాని తర్వాత మళ్ళీ మర్చిపోవడము, ఇదంతా కూడా యథావిధిగా కొనసాగుతుందని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దీనిపైన చర్యలు తీసుకోవాలి, తమ ప్రాణాలతో ఎవరు కూడా చెలగాట మాడొద్దని చెప్పి కూడా ఇటు దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రము అందరు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ఈ యొక్క ఫైర్ సంబంధించి దట్టమైన పొగలు రావడంతో చాలా మంది భయాందోళనకు గురైన నేపథ్యంలో ఫైర్ మాత్రం పూర్తిగా కంట్రోల్ కి వచ్చింది. పవన్, ఈ అగ్ని ప్రమాదం ఏ సమయంలో చోటు చేసుకుంది? అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం మాత్రము రాత్రి సమయంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి సమయంలో అంటే దాదాపు ఆ తెల్లవారుజామున ఒక 4 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఈ యొక్క ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చింది. రైట్ పవన్, థ్యాంక్ యూ.